హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దే. వినాయక చవితి రోజు మనం ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకున్నాక ఈవినింగ్ టైంలో కొన్ని వినాయకుల్ని చూడాలంటారు కదా, అందుకోసమే నేను మా మిస్సెస్ కలిసి వినాయకుల్ని చూడడానికైతే బయలుదేరిపోయాం. ముందుగా మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో వినాయకుడిని అయితే పెట్టారు, అందుకోసమే అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ వినాయకుడిని చూసిన తర్వాత మా ఏరియాలోనే ఇంకో దగ్గర చాలా అంటే చాలా బాగా పెట్టారండి. రండి అక్కడికి కూడా వెళ్ళిపోదామా? ఇదిగోండి అక్కడికైతే వచ్చేసాం కదా. ఇక్కడ మండపం చూడండి ఎంత బాగా కట్టారో. ప్రతిసారి ఇక్కడ పూజ మాత్రం చాలా బాగా చేస్తారండి. ప్రతిసారిలాగే ఈసారి కూడా అద్భుతంగా చేశారనుకోండి. మండపమే కాదండి, వినాయకుని విగ్రహం కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ 11 రోజుల పాటు పూజలైతే అంగరంగ వైభవంగా చేస్తారనుకోండి. పూజలతో పాటు హోమం, అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది అనుకోండి. నాకైతే ఇక్కడ మండపం అలాగే గణపతి విగ్రహం చాలా నచ్చింది అనుకోండి. మరి మీకు కూడా నచ్చిందా? ఇప్పుడు ఇంకో మండపం దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడండి, ఈ మహారాజా గణపతిని చూసేసరికి భలే హ్యాపీగా అనిపించిందండి. మహారాజా గణపతి అని ఎందుకన్నానంటే, ఇక్కడ చూడండి వినాయకుడు చక్కగా రాజుగారి సింహాసనంలో కూర్చున్నట్టు హుందాగా టీవీగా ఎంత చక్కగా ఉందో కదా. ఏదేమైనా సరేనండి, వినాయకుని విగ్రహాలు ఏ రూపంలో ఉన్నా సరే ఎంత ముచ్చటగా ఉంటాయో. అవును కదండి, పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ముచ్చట గొలుపుతాయి అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకో మండపం దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, ఒక పార్క్లో కాలనీ వాళ్ళంతా కలిసి ఇలా వినాయకుడిని సంబరాలు జరుపుకుంటుంటే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందోనండి. ప్రతిసారి నేను ఇక్కడ వినాయకుడిని చూడడానికి మాత్రం తప్పకుండా వస్తానండి. ఇక్కడ వినాయకుని విగ్రహం చిన్నగా బుజ్జిగా భలే ముచ్చటగా అనిపించిందండి. చివరిగా మా ఇంటి దగ్గరలోనే ఉన్న ఇంకో వినాయకుని మండపం దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. వావ్, ఇక్కడ లైటింగ్స్ చూసారా? సూపర్ గా పెట్టారనుకోండి. ఈ ఎంట్రన్స్ గేటు లైటింగ్స్ తో చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ కూడా మహారాజా గణపతిని చూసేసరికి చాలా బాగా అనిపించిందండి. భక్తులకు ఇక్కడ వినాయకుడు శంఖు చక్ర శూలాలతో చాలా ఆహ్లాదకరంగా కను విందుగా దర్శనమిచ్చాడనుకోండి. అయితే ఈ మండపం దగ్గరికి మేము కరెక్ట్ టయానికి అయితే వెళ్ళామండి. ఎందుకో తెలుసా? మేము వెళ్ళే టయానికి ఆ మహాగణపతికి మహాహారతికి అయితే సిద్ధం చేశారండి. అంటే ఆడవాళ్ళందరినీ నిల్చోబెట్టి ఆ మహాగణపతికి 108 దీపాలతో ఈ విధంగా మహాహారతి అయితే ఇచ్చారు. ఇదిగోండి చూసారా, అందరూ 108 దీపాలు పట్టుకొని ఆ మహాగణపతికి మహాహారతి సమర్పించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇంకా కాసేపట్లోనే మహాహారతి అయితే స్టార్ట్ అయింది. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మహాహారతి ప్రోగ్రామ్ అనేది చాలా ఎక్సలెంట్గా జరిగింది అనుకోండి. ఇలాంటి ప్రోగ్రామ్సేనండి మన ట్రెడిషన్ని కాపాడేవి. ఈ విధంగా వినాయకుడికి హారతి అంతా ఇచ్చిన తర్వాత అన్ని దీపాలు కలిసి ఒక టేబుల్ మీద అయితే ఈ విధంగా అరేంజ్ చేశారు. ఈ విధంగా దీపపు కాంతుల మధ్యలో ఆ గణపతిని చూస్తుంటేనండి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది అనుకోండి. ఇంకా ఈ విధంగా ఆ మహాగణపతికి మహాహారతి సమర్పించుకున్న తర్వాత అక్కడ చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా అరేంజ్ చేశారండి. చూసారుగా ఫ్రెండ్స్, మా ఏరియాలో గణపతి పూజ ఎంత సంబరంగా చేశారో. అంతే, ఇవాల్టి శ్రీ వ్లాగ్స్ ఇంతే. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.